హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. చూస్తూనే మరో ఫ్రెష్ వీక్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ వారం అంతా కూడా మనం ఆఫ్రికన్ డిషెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఆఫ్రికాకు సంబంధించిన విషయాలు, వాళ్ళ రెసిపీస్ని, ఇట్లాంటి వాటిని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఒక మంచి విషయం ఏంటంటే ఆఫ్రికన్ డిషెస్ అన్నీ కూడా ఇంచుమించు మనకు రిజంబ్లెన్స్గా ఉంటాయన్నమాట. మనం వాడే స్పైసెస్ కావచ్చు, అలాంటి ఆహార పద్ధతులు కావచ్చు, చాలా వరకు వాళ్ళు అవలంబిస్తూ ఉంటారు. అలాంటి కారాలే వగైరాలే ఉంటాయి కాబట్టి బాగుంటుంది. మనం ఈ వారం అంతా కూడా ఆఫ్రికన్ డిషెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి ఆఫ్రికన్ వీక్. ఈ ఆఫ్రికన్ డిషెస్కి సంబంధించి ఈ వారం మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అందులో మొదటగా చక్కటి చికెన్ ఐటమ్ని మీకోసం తీసుకొచ్చేసాను. అద్భుతంగా ఉంటుంది. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే కేప్ మలాయ్ కర్రీ. ఈ కేప్ మలాయ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఒక వంకాయ, కర్రీ పౌడర్ అంటారండి దీన్ని. దీంట్లో ఏంటంటే మన గరం మసాలాతో పాటు అన్నీ కూడా మన మసాలాల్లో వేసే అన్నీ కూడా ఉంటాయి. ధనియాల పొడితో మొదలుకొని జీలకర్ర, జీరా అన్నీ ఇందులోనే ఉంటాయన్నమాట. సో అదొక కర్రీ పౌడర్ కొద్దిగా తీసుకున్నాం. అలాగే కొంచెం అల్లం, చెక్క, లవంగాలు, ఉల్లిపాయ, చికెన్, పచ్చిమిరపకాయలు, టొమాటో పేస్ట్, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి, ఆప్రికాట్ జామ్ అండి. ఇది ఆప్రికాట్ జామ్ వాడుతున్నాం, కొద్దిగా లాస్ట్లో వాడతాం. అలాగే కొద్దిగా క్యాప్సికమ్, ఇంకా కొద్దిగంత యోగట్ ఆర్ పెరుగు అనమాట. పెరుగు వాడుతున్నాము. వీటన్నింటినీ కూడా కాంబినేషన్ బోల్డ్ అని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, కానీ అన్నీ కూడా మన ఇళ్ళల్లో ఉండేవే కాబట్టి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే కాంప్లికేటెడ్ అనుకుంటారేమో, ఏం కాదు, చాలా చాలా ఈజీగా అయిపోతుంది డిష్. చూస్తూనే ఉండండి. వీటితో పాటుగానే సాల్ట్ అండ్ పెప్పర్ ఎలాగో వాడతాము, ఆయిల్ వాడతాము. దాంతో పాటుగానే కొద్దిగా లాస్ట్లో గార్నిషింగ్ కోసం కావచ్చు, పైనుంచి కూడా అలా చిలకరించడానికి మనలాంటి డిషెస్ చేస్తారు కాబట్టి కొద్దిగా అంత కొత్తిమీర కూడా నేను యూజ్ చేయబోతున్నాను. సో వీటన్నింటిని మూవ్ చేసుకొని ఫస్ట్ కౌంటర్ రెడీ చేసుకుంటాను. రెడీ, కోతలు మొదలు పెడదాం. గార్లిక్ తర్వాత పచ్చిమిర్చి కట్ చేసేసుకుంటున్నాము. స్పైసెస్ చూసారు కదా, అన్నీ మనం వాడేవి, రెగ్యులర్గా వాడుకునే కూరల్లో లాంటివి ఉన్నాయి. సో క్యాప్సికమ్ కట్ చేయడం మాత్రం, క్యాప్సికమ్ నేను కొద్దిగా క్యూబ్స్ లాగాను ఈ విధంగా కట్ చేసుకుంటున్నా. ఓకే, సరిపోయింది. ఇంకా ఉల్లిపాయ ఒకటి మాత్రమే మిగిలిపోతుంది కదా, ఉల్లిపాయని ఒకదాన్ని కట్ చేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది. అంటే ప్రాసెస్ కూడా మొదలెట్టేయచ్చు కాబట్టి ప్యారలల్గా పెనం వేడవుతూ ఉంటే ఉల్లిపాయలు కట్ చేసుకుంటాం. ఆయిల్ వేసేసుకొని ఇంకా గార్లిక్, ఆనియన్ ఒకటోటే వేసేసుకొని వేడి చేసుకొని ప్రాసెస్ని కంటిన్యూ చేసేస్తాం అనమాట. అని ఒకటి మాత్రం నిజం, చాలా మంచి చికెన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాం కదా, తొందరగా రాబోతోంది డిష్. అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మొదటిగా గార్లిక్ వేసాను. గార్లిక్ కొద్దిగా వేడైంది. నౌ ఐఎమ్ యాడింగ్ ఆనియన్. ఆనియన్ కాస్త వేడైన తర్వాత గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తాం. నౌ క్యాప్సికమ్. ఈలోపు వంకాయను కూడా కట్ చేసేసుకుందాం.
ఇందులో ఇప్పుడు వంకాయ వేస్తున్నాను. ఇందులో ఇప్పుడు జీలకర్ర, లవంగాలు ఇంకా దాల్చిన చెక్క వేస్తాం. Now tomato paste. టొమాటో పేస్ట్ని వేసుకునేటప్పుడు ఈ వెజిటేబుల్స్ వేయక ముందే వేస్తే కూడా ఇంకా మంచిదండి. ఎందుకంటే దాంట్లో కొద్దిగా పచ్చిదనం ఉంటుంది. ఆ పచ్చిదనం పోవాలి అంటే ఫస్ట్ అది ఫ్రై అవ్వాలన్నమాట. సో ఎప్పుడైతే మనము ఈ పచ్చిమిర్చిలో వేస్తాం కదా, అదే టైంలో టొమాటో పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్నా కూడా ఆ పచ్చిదనం పోయి మనకు బాగుంటుంది. ఇందులో నేను యాడ్ చేస్తున్నాను పసుపు ఇంకా కర్రీ పౌడర్. ఎలా ఉండని అన్నట్టు జింజర్ వేయడం మర్చిపోయాను నేను. ఇందాకే వేసుకొని ఉండాలి వెల్లుల్లితో పాటు. ఇది ఇంగ్రీడియంట్స్లో పక్కన ఉండిపోయి తప్పించేసుకోండి. బట్ నా దగ్గర నుంచి తప్పించుకు బయటపడలేవు అని నా జింజర్ కూడా యాడ్ చేస్తాను. ఫైనల్లీ దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కర్రీ లాంటి టెక్స్చర్ వచ్చే విధంగా, ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చేసుకున్నాం. చూడ్డానికి అయితే చాలా చక్కగా ఉంది. గుమ్మగుమ్మలు కూడా బాగున్నాయి అన్నమాట, మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి. చక్కటి చికెన్ వేసేసుకున్నాం. ఈ చికెన్ కుక్ అయ్యేంత వరకు అలా కలుపుకుంటూ, చికెన్ కుక్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చెప్పాను కదా. రైట్, ఆ వాటరు, చికెన్లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా కొద్దిగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కర్రీలాగా కుక్ చేసుకోవడం అనమాట. దీనికోసం ఇంకొక 5-10 మినిట్స్ ఇలా ఉడకాల్సి వస్తుంది. అంతసేపు అలా వదిలేద్దాం. పచ్చి రొయ్యలు, వంకాయలు, ఎండు రొయ్యలు, వంకాయలు ఇలా అలాంటివి గుర్తొస్తున్నాయి అసలు మన అథెంటిక్ స్టైల్స్ అన్నీ కూడా నాకు. వంకాయలు చికెన్ తోటి వండుకున్నట్లు, కాకపోతే మరీ మన లోకల్ నేటివ్ లాగా అయితే లేదు. ఫ్లేవర్ మాత్రం చాలా డిఫరెంట్గా వస్తుంది. సో అందరూ అంటూ ఉంటారు ఆఫ్రికన్ స్టైల్స్ మనకు టచ్ అవుతూ ఉంటాయని. అదేవిధంగా టచ్ అవుతుంది. కొద్దిగా లో ఫ్లేమ్ పెట్టుకొని ఇందులో పెరుగు వేసాను, సాల్ట్, పెప్పర్ వేయట్లేదండి. రెగ్యులర్గా మనం అన్ని డిషెస్లో పెప్పర్లు వేస్తాం కదా. అండ్ నౌ కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. అండ్ ఫైనలీ ఆప్రికాట్ జామ్. ఇది వాళ్ళ అథెంటిసిటీ వచ్చేస్తుంది అన్నమాట కంప్లీట్గా. ఇది వేసిన తర్వాత ఉడకకూడదండి, ఆపేసుకున్నా. ఓకే, కుకింగ్ అంతా కూడా ప్రాపర్గా అయిపోయింది.
డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా ప్రెజెంటేషన్లో పెట్టి మీకు సీరియస్లీ బిలీవ్ మీ అసలు వెయిట్ చేయలేకుండా ఉన్నాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్ని అలా తగిలేస్తాయి. జ్యూసీగా మంచిగా అన్నంలో కలుపుకొని తినేద్దాం అని అనుకుంటున్నాను. ఇది కదా ఆనందం. కొత్తగానే కూడా సూప్ లాగా తాగేయచ్చండి, అంత బాగుంది. లాస్ట్లో అప్రికాట్ జామ్ కొత్త డైమెన్షన్ తీసుకొచ్చింది దీనికి. సరే, ఇలా చెప్తూనే ఉంటాను కానీ నేను తినేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకుంటాను. చక్కటి డిష్ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ సూపర్గా నేను తినేసాను. ఇప్పుడు మనం మరో అద్భుతమైన డిష్ తయారు చేసుకోబోతున్నాము. నిజానికి చెప్పాలంటే ఇది ఇండియన్ ఆరిజిన్. ఇండియా నుంచి వాళ్ళు తీసుకొని దాన్ని డెవలప్ చేసి బోల్డ్ అని డెవలప్మెంట్స్కి గురైన తర్వాత అది ఆఫ్రికాలో స్ట్రీట్ ఫుడ్గా అది కొనసాగుతోంది ఇప్పుడు కూడా. అదే డిష్ని మనం ఈరోజు తయారు చేసుకోబోతున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే బన్నీ చావ్. ఈ బన్నీ చావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. పావ్ అంటాం కదా, పావ్ బాజీలో వాడే పావ్, అలాంటి పావు కానీ బన్ కానీ ఒకటి కావాలి, 2 కావాలి ఇలాగా. దాంతోపాటుగానే చిక్ పీస్ అంటే పెద్ద శనగలు. ఈ శనగలు ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఉడకబెట్టిన శనగలు ఇవి, ఉడికించి పెట్టుకోవాలి. అలాగే ఉడకబెట్టిన బంగాళదుంప, ఇది కారం పొడి, కరివేపాకు, ఉల్లిపాయ, టొమాటో, వెల్లుల్లి, ఇది కర్రీ పౌడర్ అన్నాను కదా, అలాంటి కర్రీ పౌడర్ అనమాట. దీంట్లో ఏంటంటే గరం మసాలాతో పాటు అన్ని రకాల స్పైసెస్ ఉంటాయి. మనం వాడే స్పైసెస్ అన్నీ కూడా వేసి పొడి కొట్టుకోవడం. అలాగే చెక్క, యాలుక ఇదొకటి. దీంతో పాటుగానే ఇది షాజీరా అంటాం కదా, అలాంటి షాజీరా. ఇంకా అల్లం మొత్తం వాడట్లేదు, చిన్న ముక్క వాడుతున్నాను. మీకు కనిపించడానికి నీట్గా ఉంటుందని మాత్రమే ఆ పెద్దది పెట్టానమాట. దీంతో పాటుగానే ఉప్పు, కారము, అలాగే ఏమైనా మనకు కావాలనుకున్నట్లయితే కొత్తిమీర కూడా కొద్దిగా వాడుకోవచ్చు. సో ఇది ప్రాసెస్. ఫస్ట్ ఏంటంటే ఈ బన్నుని హోల్ చేసి ఆ హోల్ లోపల ఈ కర్రీస్ అన్నీ కూడా వేసుకొని చేసుకుంటాం అనమాట. ఇది ప్రాసెస్ ఉంటుంది. బేసిక్గా ఇది ఎలా ఆరిజినేట్ అయ్యింది అంటే, బన్నీ చావ్ అనేసరికి మనందరికీ ఏం గుర్తొస్తుందంటే, బన్నీస్ అనేసరికి కుందేళ్ళు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కువ అది బాగా పర్యాయపదం లాగా. కానీ కుందేలుకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. అయితే వ్యాపారస్తులు కొంతమంది ఉంటారు, బయటకు వెళ్ళి వలస వ్యాపారాలు చేసేవాళ్ళు, బాగా పూర్వం అనమాట. అలాంటి వాళ్ళందరినీ కూడా బనియాస్ అనేవాళ్ళు. నార్త్లో ఇప్పటికీ కూడా బనియా అంటారనమాట పెద్ద వ్యాపారస్తులని, ఇలాంటి వాళ్ళని. అలాంటి బనియాస్ ఆఫ్రికాకు వెళ్తూ ఇక్కడ తయారు చేసే అలాంటి డిష్ని ఒకదాన్ని అక్కడికి తీసుకెళ్ళి ఈజీగా కన్జ్యూమ్ చేయడానికి ఉండే విధంగా ఫాస్ట్ ఫుడ్ లాగా తయారు చేసుకున్నారు. పనిలో నేను కట్ చేసుకుంటున్నాను, జింజర్ కట్ చేస్తూ. సో అలా తయారు చేసుకున్న ఆ డిషే ఇదనమాట. బనియాస్ తయారు, లేకపోతే బనియాస్ తోటి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది కాబట్టి దానికి బన్నీ అని పేరు వచ్చింది. బన్నీస్ తయారు చేసుకుంటారని. అలా ఇది బన్నీ చావ్ అయిందనమాట. ఆఫ్రికాలో కూడా జనరలీ ఇందాకే చెప్పినట్లు స్ట్రీట్ ఫుడ్ అనమాట బేసిక్గా ఇది. రెండోది ఏంటంటే కొద్దిగా ప్రైస్లో కూడా రీజనబుల్లీ గుడ్, ఈజీగా తక్కువ ఖర్చుతో అయిపోయేదానిలాగా ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఇది నాన్ వెజ్లో కావాలన్నా కూడా ఎక్కువ మీట్తో తయారు చేసుకుంటూ ఉంటారు. సో నాన్ వెజ్ మీట్ ఏదైనా తయారు చేసుకోవాలన్నా కూడా చికెన్ కానీ మటన్ కానీ ఇట్లాంటివి ఏమైనా తయారు చేసుకోవాలంటే ఏదైతే పొటాటో ఇంకా చిక్ పీస్ వాడుతున్నామో ఆ ప్లేస్లో మీరు మీట్ని కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి, ఇంకా గార్లిక్ మాత్రమే ఉంది. గార్లిక్ ఒకటి చేసేసుకుంటే మనకు ప్యాన్ మీదకి వెళ్ళిపోవచ్చు కాబట్టి. సో ఐఎమ్ డైరెక్ట్లీ గోయింగ్ ఫర్ అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నా, అది వేడైన తర్వాత గార్లిక్ చాప్ చేసి వేసేస్తాం.
మొదటగా ఆయిల్లో గార్లిక్ వేస్తున్నాను. ఓకే, వేడిగానే ఉంది, తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడు ఉల్లిపాయ యాడ్ చేస్తాను. యాలుక, చెక్క ఈ రెండు అండ్ షాజీరా. కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక జింజర్, అల్లం. పెద్దగా అన్నీ అయిపోయాయి. కొద్దిగా టొమాటో కట్ చేసుకుని వేసుకోవాలి దాంట్లో. టొమాటో యాడ్ చేస్తాను. పెద్దగా ఏమేమైతే వేయాలో ఇవన్నీ కూడా అయిపోయాయి. ఆఖరిన ఇంకా కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయన్నమాట. కర్రీ పౌడరు ఇట్లాంటివన్నీ కూడా సీజనింగ్ కోసం ఏవైతే వాడతామో అవి అయితే ఇవి ఆల్రెడీ కుక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి బంగాళాదుంప ఇంకా చిక్ పీస్ ఈ రెండు కూడా లాస్ట్లో యాడ్ చేసుకుంటాము. పెద్దగా టైం కూడా పట్టదు. ఇప్పుడు ఇందులో పొటాటోస్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో చిక్ పీస్ అంటే శనగలు అన్నమాట, ఉడకబెట్టినవండి అవి. అయిపోయాయి. అది అలా అవుతూ ఉంటే మనం అక్కడ వీటికి సంబంధించిన బన్ను రెడీ చేసుకున్నాం. ఈ బన్ను ఏంటంటే ఈ విధంగా హోల్ ఉన్నది కదా, కచోరీ డొప్పు వస్తుంది, ఐడియా ఉందా? ఆ విధంగా హోల్ చేసుకోవాలన్నమాట. ఇలాగా నైస్. కొద్దిగా పెద్దది కావాలంటే ఇట్లా కట్ చేసుకోండి, లేదంటే అలాగే వదిలేసుకోండి. ఇది మనకు కావాలి. దీన్ని మ్యాషర్ కనుకుంటే నీట్గా మ్యాష్ చేసేసుకోవచ్చు, లేకపోయినా కూడా గరిటతోటి కావాలన్నా కూడా మీరు మ్యాష్ చేసుకోవచ్చు కావాలంటే. జస్ట్ లైక్ రైట్, ఆల్మోస్ట్ డన్. కొద్దిగా వాటర్ వేసుకొని బాజీ అంటే కూర ఉంటుంది కదా గుజ్జు గుజ్జుగా, ఆ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. కొద్దిగా కూడా పడచ్చు. ఒకేసారి మనం సీజనింగ్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇందులో కర్రీ పౌడర్ వేస్తున్నాను నేను. సో కర్రీ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ రెండు కూడా యాడ్ చేస్తామన్నమాట. బాగా స్పైసీగా ఉండేలాగా బాగా ఉంది కదా, ఇప్పుడు బాగా తడుతుంది కావచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ సాల్ట్ కొద్దిగా యాడ్ చేస్తాం. లిటిల్ మోర్ వాటర్. నేను కూడా ఫైనలీ దీంతో దాంట్లో ఫిల్లింగ్ చేసేసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూస్తాను.
బన్నీ చావ్. అలాగే తినేద్దామని ఉంది కానీ నోరు కాలిపోద్దండి, చాలా వేడిగా పొగలు పొగలు వస్తుంది, చూస్తున్నారు కదా. నిజంగానే ఈ ప్లేస్లో వద్దులే, తిట్టుకుంటారు చాలామంది, కానీ చికెన్ తోటి కీమా చేసి ఈ డిష్ పెట్టుకొని వాళ్ళు తింటూ ఉంటే ఎలా ఉంటుందో, లేకపోతే ఏదైనా మీట్ ఇంకా వేరే రేంజ్లో ఉంటుంది. ఏం తీసిపోదండి, ఇది కూడా చాలా బాగుంది. ఎమ్మీ ఎమ్మీ, ఘాటుగా, సూపర్ టేస్టీ. ఖచ్చితంగా చేసుకుని తినేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.